ఈరోజు మన టాపిక్ వచ్చేసి బ్లడ్ గ్రూప్ అనమాట. బ్లడ్ గ్రూప్ టెస్ట్ ఎలా చేస్తాము, అందులో ఏమేమి అంటే ఎన్ని టైప్స్ బ్లడ్ గ్రూప్స్ ఉంటాయి అవన్నీ చెప్పేసి తెలుసుకుందాం అనమాట. ఫస్ట్ టైం అయితే మన ఛానల్ చూస్తున్నవారు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ బ్లడ్ గ్రూప్స్ ఎందుకు చేస్తామంటే అందరికీ తెలిసి ఉండాలండి మన బ్లడ్ గ్రూప్ ఏంటి అని చెప్పేసి అందరు తెలుసుకోవడం కోసం బ్లడ్ గ్రూప్ అనేది చేస్తారు. ఇంకా బ్లడ్ ట్రాన్సిషన్ చేయడానికి కూడా ఈ బ్లడ్ గ్రూప్ టెస్ట్ అనేది చేసి అవతల పేషెంట్ది రిసీవర్ది ఏ గ్రూప్, డోనర్ది ఏ గ్రూప్ అని తెలుసుకొని బ్లడ్ ఎక్కించడానికి కూడా ఇది యూజ్ చేస్తారనమాట బ్లడ్ గ్రూప్ టెస్ట్ అనేది. ఫస్ట్ బ్లడ్ గ్రూప్ టెస్ట్ చేయడానికి ఏం కావాలంటే ఫస్ట్ ఒక గ్లాస్ స్లైడ్ కావాలండి. గ్లాస్ స్లైడ్ ఒకటి తీసుకోవాలి. గ్లాస్ స్లైడ్ తీసుకొని యాంటీజెన్స్ గ్లాస్ స్లైడ్ ఒకటి తీసుకోవాలి. గ్లాస్ స్లైడ్ ఒకటి తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక డ్రాప్ బ్లడ్ ఇందులో వేసుకోవాలన్నమాట. మనం ఇప్పుడు ఒక గ్లాస్ స్లైడ్ తీసుకొని త్రీ మార్కింగ్స్ చేసుకోవాలి. త్రీ మార్కింగ్స్ చేసుకొని దీనిపైన ఇప్పుడు మనము బ్లడ్ అనేది పేషెంట్ ఉన్నారనుకోండి, పేషెంట్ మన దగ్గర అవైలబుల్ ఉన్నారనుకోండి, ఆ పేషెంట్ ఉన్నప్పుడు మనం వాళ్ళ దగ్గర చేతికి ప్రిక్ చేసుకొని మనం డైరెక్ట్ శాంపుల్ అనేది తీసుకోవచ్చు. లేదనుకోండి మన పర్పుల్ కలర్ ట్యూబ్లో బ్లడ్ అనేది కలెక్ట్ చేసుకుంటాము. ఆ బ్లడ్ని మనం దీంట్లో యూజ్ చేసుకోవాలన్నమాట. బ్లడ్లో యాంటీజెన్స్ ఉంటాయండి. బ్లడ్లో యాంటీజెన్స్ ఉంటాయి. ఈ రియాక్షన్ జరగడానికి రియేజెంట్లో యాంటీబాడీస్ ఉంటాయి అన్నమాట. బ్లడ్లోనేమో యాంటీజెన్స్ ఉంటాయి, రియేజెంట్లో యాంటీబాడీస్ ఉంటాయి. ఆ యాంటీజెన్స్ యాంటీబాడీస్ రియాక్షన్ అనేది జరగడం వల్ల మనకి బ్లడ్ గ్రూప్ అనేది తెలుస్తుంది అనమాట. మెయిన్గా ఇప్పుడు మనం ఒక డ్రాప్ బ్లడ్ వేసుకున్నాము. మూడు డ్రాప్లలో ఒక దాంట్లో యాంటీసిరాస్ ఏముంటాయి, యాంటీసిరా ఏ, యాంటీసిరా బి అండ్ యాంటీసిరా ఓ అనమాట. ఇవి వేసుకుంటాము. ఇవి వేసుకొని మిక్స్ చేసుకున్నప్పుడు మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకున్నాక ఇందులో క్లంపింగ్స్ వచ్చి ఇందులో ఏం క్లంపింగ్స్ రాలేదనుకోండి, ఇప్పుడు ఇది ఏబి నెగిటివ్ అనమాట. ఏబి నెగిటివ్ గ్రూప్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇంకొకటి చెప్తాను. ఇందులో క్లంపింగ్స్ వచ్చాయి, ఇందులో ఏం రాలేదు, ఇందులో ఏం రాలేదు. ఇప్పుడు ఇది ఓ పాజిటివ్ అనమాట. ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ అనమాట. ఇప్పుడు మెయిన్గా 8 బ్లడ్ గ్రూప్స్ అనేవి మనకు ఉంటాయండి. 8 బ్లడ్ గ్రూప్స్. ఒకటి ఏ పాజిటివ్, ఏ నెగిటివ్ అండ్ బి పాజిటివ్, బి నెగిటివ్, ఓ పాజిటివ్, ఓ నెగిటివ్, ఏబి పాజిటివ్, ఏబి నెగిటివ్. 4 టైప్స్ ఆఫ్ బ్లడ్ గ్రూప్స్ ఉంటాయి. 4 పాజిటివ్ బ్లడ్ గ్రూప్స్ అండ్ 4 నెగిటివ్ బ్లడ్ గ్రూప్స్ అనమాట. ఇంకా ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ అంటే ఓ బ్లడ్ గ్రూప్ ని యూనివర్సల్ డోనర్ అంటారు. యూనివర్సల్ డోనర్. ఏబి బ్లడ్ గ్రూప్ ని యూనివర్సల్ రిసీవర్. యూనివర్సల్ రిసీవర్ అని అంటాము. ఇంకా ఇదండి బ్లడ్ గ్రూప్ టాపిక్. ఒక గ్లాస్ లైట్ తీసుకొని మన పేషెంట్ బ్లడ్ ని ఇందులో వేసుకొని మనము చెక్ చేసుకోవాలన్నమాట. క్లంపింగ్స్ వచ్చిన ఓలో క్లంపింగ్స్ వస్తే అది ఓ పాజిటివ్ అవుతుంది, ఏలో బిలో రాకుండా. ఓలో కూడా నెగిటివ్ వస్తే అప్పుడు అది ఓబి నెగిటివ్ అవుతుంది, ఓ నెగిటివ్ అవుతుంది. ఇంకా ఓ నెగిటివ్ గ్రూప్ ని మనం యూనివర్సల్ డోనర్ అంటాము. ఏబి గ్రూప్ ని యూనివర్సల్ రిసీవర్ అంటాం. అంటే యూనివర్సల్ డోనర్ అంటే ఏ బ్లడ్ గ్రూప్ కానీ, ఏబి పాజిటివ్ బ్లడ్ కానీ, ఏ బ్లడ్ గ్రూప్, బి బ్లడ్ గ్రూప్, ఏబికి ఓ కానీ, ఇవన్నీ 8 టైప్స్ ఆఫ్ బ్లడ్ గ్రూప్ వాళ్ళకి ఈ యూనివర్సల్ డోనర్ అనేది అందరికి ఇవ్వచ్చు అనమాట. బ్లడ్ గ్రూప్ ఆ బ్లడ్ అనేది ఏబి గ్రూప్ వాళ్ళు అందరి దగ్గర నుంచి
అన్ని బ్లడ్ గ్రూప్స్ దగ్గర నుంచి కూడా రిసీవ్ చేసుకోవచ్చు అనమాట. ఇదండి బ్లడ్ గ్రూప్ టాపిక్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, డౌట్స్ కానీ ఇంకా వేరే చాప్టర్ గురించి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే నాకు కామెంట్లో మీరు పెట్టండి, నేను వాటికి రిప్లై ఇస్తాను, రిప్లై వీడియో కూడా చేస్తాను అనమాట. ఇదండి ఈరోజు టాపిక్ బ్లడ్ గ్రూప్. ఫస్ట్ టైం అయితే మన ఛానల్ చూస్తున్న వారు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.